హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఏం వంట చేయాలా అనుకునే లోపు రొయ్యలమ్మాయి వచ్చిందండి. సర్లే అని రొయ్యలు తీసుకుంటే అవన్నీ చిన్నయి, పెద్దయి కలిపున్నాయి. 2 కేజీలు రొయ్యలు తీసుకుంటే ముప్పావు కేజీ, కేజీ దాకా పప్పొచ్చింది. అమ్మాయి క్లీన్ చేసి ఇచ్చినా మళ్ళీ అందులో పేగులు అవి మొత్తం క్లీన్ చేసుకోవడానికి నాకు పెద్ద టాస్కే అయ్యింది. చాలా టైం పట్టేసరికి నాకు ఓపిక నశించిపోయిందనమాట. ఈరోజు మా బాబు ఇంట్లోనే ఉన్నాడు. నేను చేస్తాను కర్రీ అని అన్నాడు. సర్లే చేయమని చెప్పేసి అన్నీ కట్ చేసి పక్కన పెట్టాను. వాడు హడావుడి లేకుండా సింపుల్‌గా మసాలా పొడి గూడా ఎయకుండా మొత్తం యాలకులు, లవంగాయలు, చెక్క ఏసి, ఉల్లిపాయలు ఫ్రై చేసేసి, కొంచెం రొయ్యలు తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టి కొంచెం వరకే చేశాడు. ఎందుకంటే మళ్ళీ రేపు గోంగూరలో వండుకుందాం అని చెప్పేసి. వాడు నాన్ వెజ్ పిచ్చోడనమాట. మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ పిచ్చోడు వీడే. నాకైతే చాలా టైం పట్టేది కర్రీ వండడానికి. ఎందుకంటే అన్నీ కట్ చేసుకోవాలి, పేస్టులేసుకోవాలి, పౌడర్‌లేసుకోవాలి. అన్నీ కట్ చేసి పెట్టడం వల్లనో, అన్నీ రెడీ చేసి ఇవ్వటం వల్లనేమో వాడికి 5 నిమిషాల్లో అయిపోయింది కర్రీ. అన్నీ రెడీ చేసి పెడితే అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలన్నీ ఏసి గిరగిరా తిప్పాడు. ఆల్రెడీ ఉడకబెట్టిన రొయ్యలేసి తిప్పేసాడు. అల్లం వెల్లుల్లిపాయ పేస్టేసి. నేను మళ్ళీ టమోటాలు మిక్సీలేసి టమాటో ప్యూరీ చేసిస్తే అది కూడా ఏసి తిప్పేసాడు. లాస్ట్‌లో ఉప్పు, కారం నన్నేమన్నా అది కూడా ఏసిన తర్వాత కొంచెం మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచాడు. అంతే కర్రీ అయిపోయింది. దీనికెందుకు అప్పసప్పాలు పడుతున్నాం అని చెప్పేసి ఆ కొంచెం కర్రీని ఇద్దరం బడిచేసాము. నేనన్నీ కట్ చేసి ఇవ్వటము, నేనన్నీ రెడీ చేసిస్తే వాడు బాండీలేసి గిరగిరా తిప్పాడు. 10 నిమిషాల్లో కర్రీ అయిపోయింది. ఇవాళ ఒక్కరోజైనా వండే ఛాన్స్ తప్పింది నాకు. ఎందుకంటే ఉదయాన్నే వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టాలి. తర్వాత మళ్ళీ మేము లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ నాకు రోజుకి 3 సార్లు వంట అవుతుంది. అన్ని గిన్నెలు కడగాలంటే చాలా ఇదైపోద్దనమాట. ఇవాళ ఒక్క రోజుకి నాకు వండే బాధ తప్పింది. ఎప్పుడూ చూడలేదు, ఎక్కడా నేర్చుకోలేదు. కానీ ఏ వంటైనా ఈజీగా చేసేస్తాడు. కూర వండుతుంటేనే మంచి గుమగుమలొస్తున్నాయి. ఇంతకీ ఈ వంట ఎలా ఉందో రేపటి వీడియోలో చెప్తాను. అయినా నేను రొయ్యలు తినను కాబట్టి స్మెల్ చూస్తేనే తెలిసిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇంతకీ మీరేమేమి వండారు? మీ లంచ్ ప్రిపరేషన్స్ అయిపోయినాయా? అసలే చిన్న రొయ్యలు అవి ఉడికేసరికి కొంచెం అయినాయి, చిట్టు రొయ్యలు అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.